సిటీ న్యూస్ కి స్వాగతం. రేపు 24వ తారీఖు రోజు ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా కమిటీ మరియు అన్ని విభాగాల కమిటీల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వనభోజనాలు అనేది గత 4 సంవత్సరాల కాడి నుంచి ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. సుమారు వనభోజనాలకి ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా వేలాది మంది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మొత్తం తరలి వచ్చి వాళ్ళ ఆటపాటతోటి విజయవంతం చేసే పరిస్థితి కూడా గతంలో ఉంది. ఈసారి కూడా వరంగల్ జిల్లాతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండబడే ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. దాంతోపాటు వరంగల్ జిల్లాలో ఉండబడే అన్ని మండలాలకు సంబంధించిన పిఎస్టీలు, దాంతోపాటు కార్యవర్గం, దాంతోపాటు జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వనభోజన మహోత్సవాల్లో పాల్గొనాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆర్యవైశ్యులు అంటేనే సేవా దృక్పథంతో పనిచేసే గుణం కలిగిన వాళ్ళు. రెండవది ఆ జాతి బ్లడ్లోనే ఉంటుంది సేవా కార్యక్రమాలు చేయాలని. అట్లాగే ఇప్పటికీ ఈ సంఘం ఏర్పడ్డ కాడి నుంచి మహాసభ ఆధ్వర్యంలో కావచ్చు, దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో కావచ్చు, ఇప్పటికీ అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటు హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు మహిళలకి కొంతమంది పిల్లలకి పుస్తకాల పంపిణీ కావచ్చు, అదేవిధంగా ఇంకా కొంతమంది పేదలకు పెళ్లిళ్లకు అప్పుడప్పుడు కొన్ని ఆర్థిక సాయాన్ని అందించడం కావచ్చు. అంటే మూకుమ్మడిగా అందరం ఐక్యంగా ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రెండవది ఆర్యవైశ్యుల కోసం ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చిన సమస్యని పరిష్కారం చేసే దిశలో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రేపు 24వ తారీఖు రోజు అన్ని విభాగాల ఆధ్వర్యంలో మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న వనభోజన కార్యక్రమంలో 24 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అందులో మహిళలకి, పిల్లలకి, కపుల్స్కి, పురుషులకి అనేక ఆటల పోటీలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు మహిళలు పెద్ద ఎత్తున దాండియా కూడా నేర్చుకుని రేపు అక్కడ ఏర్పాటు చేసే స్టేజ్ మీద కూడా దాండియా వేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు ఆర్యవైశ్యులం అంటే మేము ఒక వ్యాపారానికే పరిమితం కాము. ఈరోజు సమాజంలో ఉండబడే అన్ని కులాలతోటి మేము ఐక్యంగా ఉండి అన్ని కులాలకు కూడా ధీటుగా పనిచేస్తామని చెప్పిన లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు సాంస్కృతిక ఆటల పాటతో పాటు గెలిచిన విజేతలకు కూడా అక్కడే బహుమతులు అందజేయడం, అదేవిధంగా అక్కడ కోట్లింగాల గుడిలో కొంతమంది అభిషేకాలు చేసుకోవడం, దాంతోపాటు పక్కకే వాసవిమాత టెంపుల్ కీర్తినగర్లో ఉంటుంది, అక్కడ కూడా వెళ్లి అభిషేకాలు చేసుకునే అవకాశం ఉంది. దాని పక్కకే కాశీబుగ్గలో శివాలయం ఉంటుంది, ఆ శివాలయంలో కూడా అభిషేకాలు చేసుకునే అవకాశం ఉంటుంది, దేవుని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటు ముందే కోట్లింగాల ముందే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇట్లాంటి అన్ని టెంపుల్ కలిగిన ప్రాంతాన్ని చూసి ఆ ప్రాంతాన్ని కోట్లింగాల గుడిని ఎంచుకోవడం అనేది జరిగింది. రోజు మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంటుంది. దాంతోపాటు తదనంతరం మధ్యాహ్నం తర్వాత అందరికీ విజేతలుగా గెలిచిన వాళ్ళందరూ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొని ఒకరోజు అందరం వ్యాపారం చేసుకుంటున్నాం. ఒక రోజైనా ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టి మన పిల్ల పాపలతోటి అందరం కలిసి ఒక ఎంజాయ్ చేయాలని చెప్పిన లక్ష్యంతో అందరం ఊళ్ళ నుంచి వనంలోకి వెళ్లి భోజనాలు చేయాలని చెప్పనే ప్రతి కుటుంబం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉంటుంది. అందులో భాగం ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉసిరి చెట్టు కూడా ఉంటుంది. ఉసిరి చెట్టు కింద కూడా మనం సాంప్రదాయంగా ఈ వనభోజనాల సందర్భంగా మన కార్తీక మాసం సందర్భంగా ఒత్తులు కాల్చుకునే కార్యక్రమాన్ని కూడా చేసుకునే అవకాశం ఉంది. కనుక దయచేసి ఆర్యవైశ్య సోదరులంతా కూడా అన్ని మండలాల్లో ఉండబడే నాయకత్వం మొత్తం కూడా సహకరించి ఈ వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జయవాసవి వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నుండి మరి వనభోజన కార్యక్రమాన్ని కోట్లింగాలలో ఏర్పాటు చేసినాము. మరి దీని అందరికీ కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా మరియు చుట్టూ ఉన్న మండలాలు అందరు ఆర్యవైశ్య సోదరుమణులు వాళ్ళ పిల్లలతో సహా అందరూ 24వ తారీఖు నాడు ఆదివారం నాడు ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఆటపాటలతో అందరూ ఆడుకొని భోజనాలు చేసి అందరూ అక్కడ కోట్లింగాల గుడిలో కూడా అభిషేకాలు ఏర్పాటు చేసినాం. ఉసిరి చెట్టు కింద దీపాలు ముట్టించుకోవడం ఇవన్నీ చేసినాం.
ప్రతి ఒక్కరు దీనికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుచున్నాం. ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవేశ మిత్ర బృందం మరియు ఇతర సంఘాల వారి యొక్క సహకారంతో కార్యక్రమం నిర్వహించడం ఏంటని చెప్పంటే అందరినీ ఐకమత్యం చేసి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి అందరినీ ఆర్యవేశ కుటుంబ సభ్యులను పిలవడం జరిగింది. దానికి గాను మొన్న నూతనంగా ఎన్నుకోబడ్డ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో నూతనంగా ఎన్నుకోబడ్డ పిహెచ్టీలు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అన్ని మండలాల నుంచి పిహెచ్టీలు అని అన్ని అనుబంధ సంఘాల పిహెచ్టీలు అందరూ కంపల్సరీ మన ఆర్యవేశ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మన ఐకమత్యం చాటుకొని ఆర్యవేశులు అంటే ఏంటో నిరూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందరికి పేరు పేరు ధన్యవాదాలు. జైవాసవి ఆర్యవేశ మహాసభ వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వనభోజనాల కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మేము వచ్చే ఆదివారం 24వ తారీఖు నాడు మీ వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మా యొక్క ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే సమాజ సేవ చేస్తూ ఉంటాం మేము. అందులో భాగంగానే ఈరోజు కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేశాము. వనభోజనము అంటేనే చెట్ల కింద మనం వెళ్ళి ఆ మన యొక్క కార్యక్రమాన్ని సాంప్రదాయ దీపము వెలిగించుకోవడము, దీపదానాలు చేయడము, అయ్యగారికి ఇవ్వడము. అక్కడ గుళ్ళు ఉన్నాయన్ని ఆ గుళ్ళల్లో కూడా మీరు యొక్క అభిషేకాలు చేసుకుంటూ ఆ దీపాలను వెలిగిస్తూ మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ, అలాగే మేము అక్కడ చాలా మహిళలకు, పెద్దలకు, పురుషులకు ప్రతి ఒక్కరికి కూడా అనేక రకమైనటువంటి ఆటల పోటీలను మేము నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ ఆటల పోటీలకి మీరు మీ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మీరు అక్కడ ఎంతో ఆనందాన్ని పొంది మరి మీరు విజేతలై మీరు అక్కడ బహుమతులు పొందవలసిందిగా కోరుచున్నాం. మరి మీరందరూ కూడా మేము ఏర్పాటు చేసినటువంటి ఈ వనభోజనాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం.